ఈ బెల్లాన్ని నీళ్ళు లేకుండా కరిగించుకోవాలి. చూడండి, బెల్లం ముక్కలు లేకుండా కరిగిపోయింది. ఇందులోనే మనం నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు వేసుకుని గ్యాస్ కట్టేయాలన్నమాట అండి. మనం ఒక కంచం కానీ ఒక రొట్టెలు చేసుకునే పీట మీద కానీ నూనె కానీ నెయ్యి కానీ రాసుకునండి, అది మనము అందు మీద వేసుకోవాలండి క్వాంటిటీ. మనం 2-3 సార్లు కూడా చేసుకోవచ్చండి. మన బెల్లానికి ఎంత పడతాయో అంత నువ్వులు వేసుకోవచ్చు. ఇది అయిపోయిందండి. ఇది మనము ఒక కంచం మీద కానీ దేని మీద కానీ వేసుకుని అలా 2-3 సార్లు చేసుకుంటేనండి, ఇదిగోండి ఇట్లాగా మనం ఎంత పలుచగా చేసుకుంటే అంత పలుచగా వస్తుందండి ఇది. ఇది అప్పడాల కార కూడా నెయ్యి రాసుకునండి. ఇదిగోండి, మనము ఇలా పలుచగా చేసుకున్న తర్వాత మనకి ఇష్టమైతే ఇలాగ మనం బర్ఫీలాగా కూడా కట్ చేసుకోవచ్చండి. దీన్ని షేప్ చూడటానికి బాగుంటుంది.